మీ లాంగ్ పొలిటికల్ కెరియర్లో సార్ చాలా సందర్భాల్లో మీరు కలిసి ఉంటారు కదా చంద్రబాబు గారిని. ఏదో 1 or 2 times. అంతేనా? అంటే తారసపడ్డం పడితే ఆయన మట్టుకు ఆయన నేను మట్టుకు అంటే అసలు ఎప్పుడు లేదు. సో ఇప్పుడు మరి ఈ పరిస్థితుల్లో సార్ అంటే పనులు అవ్వట్లేదు, ప్రజలకి అసంతృప్తిగా ఉందని అంటున్నారు మీరు. ఇంకో కాదు నిజం అది. అంటే ఖచ్చితంగా మీరే అన్నారు కానీ ప్రతిపక్ష నేతగా మరి నన్ను అడిగితే నేనేం చెప్తా అన్నారు కాబట్టి. సో ఈ కొత్త పార్టీలు పుట్టుకొచ్చి ఈ కాంప్లెక్సిటీలో కులం ఎంతవరకు ఒక ఫ్యాక్టర్ కాబోతోంది సార్? 19 బికాస్ చాలా తరతరాలుగా మనకు తెలుసు ఎక్కువగా ఉన్నప్పుడు కులాలు ప్లే చేయవు, కానీ కాంపాక్ట్గా ఉన్నప్పుడు మాత్రం కులాలు బాగా పనిచేస్తాయి. తక్కువ సంఖ్య ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇంపాక్ట్ బాగుంటాయి. అయినప్పటికీ కూడా కులాలని అవన్నీ కూడా మన రాజకీయ లబ్ధి కోసం ఏం చేస్తున్నామంటే ఆ ఎన్నికలు వచ్చినప్పుడు ఉన్నవాళ్ళు కూర్చున్న వాళ్ళని పట్టి లేపుతున్నాం. ఇగో కులం నిధి నువ్వు కాపాడాలి, నీకు వచ్చి నీకు అనాదిగా నీ తాలూకు డిమాండ్ వచ్చి బీసీలో చేర్చాలి, అది నేను చేస్తాను. ఇంత ముందు మేనిఫెస్టోలో పెట్టిను వాళ్ళు మేము ప్రయత్నం చేస్తామని చెప్పిన సందర్భాలు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు, ఆ విలేజ్కి పోయి మా జిల్లాలకు పోయి మీకు నేను చేస్తానని చెప్పి నేను ఓపెన్గా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత సహజంగా అడుగుతారు కదా, డిమాండ్ చేస్తారు. అందుకే అది తప్పేం కాదు, ఇప్పుడు చేయాలి, తప్పదు. చెయ్యం, ఇచ్చిందా మాట ఇచ్చిందా ఎందుకు చేయవు ఇప్పుడు ఈ రకమైన కార్యక్రమాలని. అలాగే అదే మిగతా కులాలకు కూడా ఆ రోజు వచ్చి సీజన్ వచ్చి విభజన కోసం మళ్ళా మాదిగా రిజర్వేషన్లో ఆ రోజు కార్యక్రమానికి అది పెట్టారు. అవి తప్పు కాదు, నిజంగా డిమాండ్ ఉన్నప్పుడు చేసి చేయడం కూడా చేయాలి. మనం మాట్లాడడం కదా, మాటతో పాటు రాజశేఖర్ గారు నేర్చుకుంది ఏంటంటే ఆయన మేనిఫెస్టోలో పెట్టినవన్నీ కూడా తూచా తప్పకుండా ముందు దాని ఎజెండాని ప్రయారిటీ తీసుకునేవాడు. అవన్నీ అయిన తర్వాత కొత్తగా మాట్లాడుతుండేవారు. కానీ అప్పట్లో మీ నాయకులందరూ అది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, రాజశేఖర రెడ్డి గారి మేనిఫెస్టో కాదనేవారు కదా ఆయన్ని. అది పార్టీలో రాజకీయంగా అది, కానీ వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఉన్నప్పుడు ఏదైతే ఎగ్జిక్యూట్ చేసేది దీనే కదా. మేనిఫెస్టో ఎవరిదామనేయండి, పోనీ ఎవరు అనుకున్నట్టు పార్టీ అనుకునండి, ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఈయన కదా. మరి ఈయన ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏమవుతుంది? యాజ్ ఎ లీడర్గా ఈయన కదండి ఇవన్నీ కూడా అమలు జరపాల్సిన బాధ్యత. మరి ఆయన అమలు జరిపాడు కదా, ఆ 100% అమలు జరపాలని తపంతో ఉండేవాడు కదా, అది చేశాడు కదా. చేసినప్పుడు వచ్చి మరి ఈయన ఎందుకు చేయపోవాలి? ఈయన ఎందుకు ఈ కార్యక్రమం చేయాలి? ఏమనంటే నేను వచ్చిన తర్వాత వచ్చి పవర్ను వచ్చి 100% ఎక్కడ కూడా ఇంటరప్షన్ లేకుండా పవర్ కార్డు లేకుండా ఇచ్చారంటాడు. వచ్చిన 3 రోజులు అంటే ఎలా ఇచ్చేస్తాడని చెప్పండి. మనం చిన్నపిల్లలు చెవులో పోగొట్టుకుంటున్నాం. అంతకుముందు ప్రభుత్వాలు వచ్చి కార్యక్రమాలు చేసిన తర్వాత ఇవాళ భారతదేశం అంతా కూడా పవర్ ఎక్సెస్ ఉంది. 8% పవరు ఇవాళ భారతదేశంలో ఎక్సెస్ ఉంది. ఇవాళ ఇందుకు కారణాలు ఏంటి? అంతకుముందు ప్రభుత్వాలు వచ్చే జనరేషన్ స్టార్ట్ చేయడం వల్ల ఒక పవర్ ప్లాంట్ పెట్టాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. కాదు అంటే బట్ అంతకుముందు మనకి 9 గంటల ఉచిత విద్యుత్ అని అవన్నీ ఉన్నప్పుడు మరి అప్పుడు పవర్ క్రైసిస్ ఉంది, ఇప్పుడు లేదంటున్నారా? ఇది ఇప్పుడు మనం రాష్ట్రపతి జరిగినప్పుడు ఒక మాట చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కానీ మేధావులు కానీ వీళ్ళు కానీ ఏం చెప్పేవారు, డెఫిసిట్ వచ్చి తెలంగాణ వచ్చి పవర్తో ఇబ్బంది పడుతుంటుంది, ఆంధ్రాకి వచ్చి పవర్ సర్ప్లస్ కాబట్టి ఆంధ్ర వచ్చి పర్వాలేదు బాగుంటుందని చెప్పారు లేదా? దానికి అందరూ ఒప్పుకున్నారు కదా. ఆటోమేటిక్గా పవర్ సర్ప్లస్ అయినప్పుడు వచ్చి మరి ఏం చేసిన ఇద్దరికి ఏంటి చెప్పండి, ఏం చేసిన గొప్పతనం ఏంటి? ఊరికి మాటలు. నేను వచ్చాను పాతాళ పేరు దండం ఏమైనా ఉందా చెప్పండి వేసిస్తే వచ్చి చేయడానికి. నా పేరు డొక్కా మాణిక్యవర ప్రసాద్. నేను 2009-14 మధ్య ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా చేశాను. అంతకుముందు 2004-9 మధ్య ఎమ్మెల్యేగా చేశాను. తాడికొండ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేశాను. నాకు సంబంధించిన కొన్ని భావాల్ని ఐ డ్రీమ్ ఛానల్తో పంచుకోవడం జరిగింది. మిత్రులంతా చూసి నాకు సలహాలు ఇచ్చినట్లయితే నేను పాటిస్తాను.